నీ పేరేంటమ్మా? ఏమ్మా? వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి. అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు? కూలి పని వెళ్ళాడు. ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు? ఏం పని చేస్తారమ్మా? ఎంత వయసు అమ్మా? 35 ఉంటుంది. నీ కొడుకులా? ఇద్దరు కొడుకులేనా? కూతురు ఎంతమంది? కూతురు కొడుకు, ముగ్గురు మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛను ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛను మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నా. నాకు ఆరోగ్యం లేదు, వేరే ఆధారం లేదు. ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు కూడా లేదు. పిల్లవాడి దగ్గరే ఉంటున్నా. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల? ఇద్దరికి పెళ్ళి అయిందా? కోడళ్ళు ఉన్నారా? కోడళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? పొలం పని. వాళ్ళు పని. వాళ్ళకి పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఏం చదువుతారు వాళ్ళు? ఒక అమ్మాయి 6 చదువుతుంది, ఒక అబ్బాయి 4 చదువుతున్నాడు. ఇంకొకరికి ఇంకొకటికి చదువుతలేదు. వాడేం పని చేస్తాడు? కూలి పని. మరి ఎట్లా నువ్వు? నేను ఒక్కదాన్ని అబ్బాయి కాడే ఉంటున్నాను. ఉంటావమ్మా, కానీ అందరిని చదివించాలి కదా. నేను చదివలేను సార్, నేనేం పెట్టి చదివించేది? ఎంత వయసు ఎంత వాడికి? చదువు నిలిపేసిన వాడికి? చదువు నిలిపేశాడు కదా వాడు. ఎంత 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 ఎత్తు ఉంటాడు? 12 ఏళ్ళ, 14 ఏళ్ళ, 15 ఏళ్ళ? 15 ఏళ్ళు దాకా ఉంటుంది. ఓకే. నీ కూతురు? కూతురు వెళ్ళిపోయింది. కాబట్టి కూతురు వెళ్ళింది. 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు. అంతా కలిసి ఎంతమంది? 4. 6 ఎట్లా? మా ఎమ్మెల్యే 6 అంటున్నాడు. 2 కొడుకులు, 2 వాళ్ళకు భార్యలు, మళ్ళా 2 ఒక్కొక్కరికి 2 కొడుకులు అంటే 6 అంటే చెప్తాను. మా ఎమ్మెల్యే లెక్క తప్పబడతా అంత తక్కువ అవుతుందని. నాకు ఆరోగ్యం సరిలేదు సార్. నీకు ఆరోగ్యం సరే? ఏంటమ్మా నీ ఆరోగ్యం? క్యాన్సర్ వచ్చింది నీకమ్మా. డిటెక్ట్ చేశారా? ధైర్యంగా పెట్టారు, కరెంటు పెట్టారు, కీమీలు పెడుతున్నారు. 3 కీమీలు పెట్టారు. 8 కీమీలు పెట్టాలన్నారు. ఆ కీమీలు పెట్టినప్పుడు హుషారంటలు అసలు పైకి లేవలేకపోతున్నారు. బాగా బలహీనం అవుతున్నాం. మీరు ఒక విచిత్రమైన పరిస్థితి. వెంకాయమ్మను మీరు చూశారు. 2 కొడుకులు, 1 కూతురు. హాస్పిటల్ వెళ్దామంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దామంటే ఆ అబ్బాయి కూడా రావట్లేదు. ఆరోగ్యం హుషారు లేక ఆ అబ్బాయి కూడా తీసుకెళ్తానికి. నేను డబ్బులు ఇస్తానమ్మా, నేను ఇచ్చి మానిటర్ చేస్తాను, నేను చేస్తాను. ఈ అమ్మాయిని మీరు చూస్తే అబ్బాయి కూడా ఏదైనా గొర్రెలు పెడితే ఆ అబ్బాయి కూడా చూసుకుంటాడు. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెడితే నేను ఇంట్లో ఉండి ఉంటాను. మీకు వందనాలు సార్. ఓకే అమ్మా, చెప్తాను. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు, ఈ పెద్దామని. 2 కొడుకులు, 1 కూతురు. కూతురికి పెళ్ళి అయింది, వెళ్ళింది. 2 కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అదే సమయంలో 2 పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి. ఈవిడికి క్యాన్సర్ వచ్చింది, కీమో తీసుకుంటా ఉంది. కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు. పేదవాడి ప్రాధాన్యత. ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈవిడైతే పాపం ఎండలో కూర్చోలేదు, అదే మరి కూలికి పోలేదు. కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది. కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు, కానీ డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంది. ఇది మనుషుల్లో ఉండే సమస్యలు. ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం. నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు. కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి, నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి, ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టించండి, వాళ్ళు బాగుపడతారు, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద. ఈవిడికి ఇన్ని ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది.
అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం, పిల్లలపై ఉండే అనుబంధం. పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం, కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను, ఏం చేయాలని చెప్తాను. ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా. పూర్తిగా క్యాన్సర్కి 8 సార్లు కీమో ఇవ్వడానికి ఏమేం కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి, మీరు పర్యవేక్షించండి. ఓకే, నేను చేస్తాను, నేను చెప్పిస్తాను, ధైర్యంగా ఉండండి. నేను మాట్లాడతాను, ఏం చేయాలో చెప్తా. కూర్చో, లేమ్మా, రైటా. ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడుతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలుగా అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాడు కొడుకు. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. పెద్ద కొడుక? పెద్ద కొడుకు పిల్లోడు. పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు? ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? 2 కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. నీకెంతమంది పిల్లలు? 2 మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? నిజమేనమ్మా, నీకు 2, ఆయనకు ఒకరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు? ఎంతమంది? కూతురు కొడుక? చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారా? మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు లేదా? నీకు పింఛన్ లేదా ఇప్పుడు? కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి, ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరు ఉన్నారమ్మా? నువ్వు ఒకటేనా? పింఛన్ వస్తుందా? ఎంత ఇచ్చారు? కరెక్ట్గా ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? మొదటి తారీఖు ఇస్తారా? ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు? ఈరోజు 10 ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడ? బయట పెట్టుకుంటాట. బంధువులు లేవనా? స్నేహితులా? ఎవరింట్లో పెడతావు డబ్బులు? నాకు ఎవరు లేరు, చెయ్యి అయిపు, ఏ పని చేసుకోలేదు, కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్ గా ఇల్లు. అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయాలి. చేపిస్తాను, చేపిద్దాం. కూర్చోతా రామ్మా. రామ్మా. ఎంతమంది అమ్మా? కూతురికి 3 పిల్లలు. ఏం చదువుతున్నాడు వాడు? మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు? ఉన్నాడు ఇక్కడ? పక్కూరా? టంగుటూరు. టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఓ, అమ్మాయిది ఆ ఊరు, అక్కడ ఇచ్చావు. అక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. భర్త చచ్చిపోయాడు మొన్న. ఈ 2 నెలలు అవుతుంది ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా. అమ్మాయికి పచ్చివర్గం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి లేవట్లే. ఆ అబ్బాయి చనిపోయాడు.
ఆ పిల్లోడి పరిస్థితి ఏమీ లేదు. నా కొడుకులకి ఇద్దరికి ఒక కొడుకేమో కిడ్నీలు ఒకటి వచ్చి ఒక కొడుకేమో వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వరు ఇక్కడే ఉండరు. వెంకటేశ్వరు ఉన్నాడు, వడ్లమూడి వెంకటేశ్వరు. ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ రాలేదయ్యా, రాలేడు, ఇంటికాడే ఉంటాడు. హాస్పిటల్లో చూసుకున్నాడు, మందులు ఎప్పటికప్పుడే మందులు తెచ్చుకుంటున్నారు. చిన్న కొడుకు కిడ్నీలు ఫాల్ట్ అయితే అయిపోయి ఒంగోలు పోయి వస్తుంటాడు. ఇప్పుడు ఒంగోలు పోయి ఏమైనా భూమి ఉందమ్మా వాళ్ళకు? ఏం లేదయ్యా. నీకు 4,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఓకే, మరి నేను మాట్లాడతా. ఇట్రమ్మా నువ్వురా. ఏంటమ్మా నీ పేరేంటి? అర్జుడు మై సుబ్బాయమ్మ చెప్పు. ఏంటి, ఎంతమంది ఉన్నారు? 4 అన్నల తమ్ముళ్ళు, 2 ఆడపిల్లలమే. అయితే 4 అన్నల తమ్ముళ్ళని మయ్యని మా మప్పని 7 చనిపోయారు. కొత్తవాళ్ళు శ్రీరాములు చెప్పాలా? కొత్తవాళ్ళు శ్రీరాములు ఎట్లు కాదు, పాడు కాదు. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నీ సమస్య రామ్మా, నీ సమస్య పరిష్కారం చేస్తాను. ఇప్పుడు పర్లేదమ్మా తల్లి, మాట్లాడదాం. మీరు ఓకే ఓకే తల్లి, కూర్చోమ్మా కూర్చో. ఇప్పుడు మీరు ఒక విషయం చూశారు. ఇక్కడ గ్రామంలో, చిన్న గ్రామం, సమస్యలన్నీ ప్రతిబింబించే విధంగా 5 కుటుంబాలుంటే 5 కుటుంబాలను మాట్లాడిస్తే వాళ్ళ కష్టాలు మనం చూసాం. అయితే ప్రభుత్వం కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం, కానీ ఒకరికైతే మిస్ అయింది, అది కూడా చేయమన్నాను. ఇప్పుడు ఆ పెద్దమ్మకు కూడా కారణం ఉంది. ఆవిడెప్పుడు కూడా ఒకే విషయం ఆలోచించి దాని మీదనే ఆవిడ పరిస్థితి కూడా మీరు చూసినప్పుడు, ఎప్పుడైనా సరే మనుషులు ఒకే విషయం ఆలోచిస్తే ఆ విషయానికి పరిష్కార మార్గం లేనప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అదే మరిగా ఆవిడ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం, ఈ కుటుంబాలను మీరు విన్నారు. ఇలాంటి కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక పక్కన ఆ కుటుంబాల్లో ఒక కుటుంబం అయితే ఇక్కడ లేరు, వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి 2 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నా. రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ముందు విక్రమ్ని పిలుస్తున్నా. విక్రమ్ నారాయణరావు మైక్. విక్రమ్ నారాయణరావు అయితే లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఇతంది ఇక్కడనే చినగంజాం మండలం, పర్చూరు కాన్స్టిట్యున్సీ, బాపట్ల. ఇతను కంపెనీ పెట్టి 2011లో కంపెనీ పెట్టాడు. ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. బాగా చేస్తున్నాడు. 12 మంది ఎంప్లాయీస్తో ప్రారంభించి ఇప్పుడు 2000 మంది ఎంప్లాయీస్ని నియమించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎన్నేండ్లు? 13 ఏళ్ళు. ఈ 13-14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. ఇతన్ని చూసినప్పుడు అతను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో కూడా ప్రజలే ముందుండాలి, నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే అందరితో నెట్వర్కింగ్ బాగా చేశాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి